హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దామా రాజు గారు ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో? ఓకేనండి. ఓకే, సో లత గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు మంచి టేస్టీ ఐటమ్ అడుగుతున్నారు. ఏంటండి అది? పులిహోర చింత చిగురుతో చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సీజనల్ గా అంటే మామూలుగా చింతకాయతో ఉసిరికాయతో ఇలా మామిడికాయ ఎక్కువగా దాంతో చేస్తూ ఉంటారు. అంటే కొద్ది మంది చేస్తారండి చింత చిగురుతో. ఓకే, సో కొంచెం డిఫరెంట్ ఆ పులుపుతో చాలా బాగుంటుంది. అదే ఎందుకంటే చింత చిగురు అనగానే ఇప్పుడు పప్పులు అలాగా ట్రై చేస్తుంటారు అందరూ, కానీ పులిహోర కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది అంటారా? అవునండి. ఓకే ఓకే, మరి చింత చిగురు పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చింత చిగురు పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే అండి. సో దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. అవునా? సో ముందుగా మనం జీడిపప్పు వేయించేసుకుందాం. ఓకే, ఓకే ఓకే, సో అంటే ఈ చింత చిగురుతో కూడా మనకి ఏంటంటే ఒక రకమైన పులుపు, అది మరి పుల్లటి పులుపు కాదు అలా అని చెప్పి ఏమీ ఉండకూడదు, కొద్దిగా వగరు కొంచెం ఒకరు కూడా యాడ్ అవుతుంది కదా. అలాగే పప్పుల్లో కూడా వేస్తుంటారు, అంటే శనగపప్పు కాంబినేషన్ కానీ, సో అది కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు. సో ఇంకా ఫైనల్ గా పోపు పెట్టేసుకోవటమే కదా. అవునండి, పోపు దినుసులు. ఓకే, ఇక్కడ ముందుగా ఏంటంటే మనం రైస్ ఉడికించి పెట్టేసుకుంటాం కదండి. సో తర్వాత పోపు ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అవును, పులిహోర అంటే ఇంకా మనకి అంతే కదా. మామూలుగా చింతపండు పులిహోర అయితే కొంచెం ఆ గుజ్జు తీసుకోవడం దానికే గుజ్జు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, ఇక్కడ ఎక్కువగా ఏం టైం పడుతుంది. అవును, పచ్చిమిరపకాయలు. ఓకే, సో మామూలుగా మనకి నిమ్మకాయ పులిహోర ఇవన్నీ ఎలా ఈజీగా అయిపోతాయో ఇది కూడా అంతే. కరివేపాకు. ఓకే, కొద్దిగా ఇంగువ అండి. ఓకే, సో దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే, అలాగే పసుపు. మొత్తం అన్నం సరిపడా ఉప్పు వేసేసారా రాజు గారు? అవునండి. చింత చిగురండి. ఓకే, సో కొంచెం ఇలా మెదిపి వేసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా నలిపి వేసుకుంటే మనకి చిన్న చిన్న ఆకులుగా సపరేట్ అవుతుంది. కొంచెం దాంట్లో ఈజీ కలుస్తుందండి, కొంచెం నలిపినట్టుగా అయిపోయి మనకు దాంట్లో బాగా కలిసిపోతుంది. కొద్దిగా పులుపు కూడా కొంచెం ఇదవుతుంది, బయటకు వస్తుంది కదా. పులుపు బయటకు వచ్చేసి రైస్ కూడా బాగా పడుతుంది. సో ఇది కాస్త వేగాలండి, లైట్ గా వేగాలి కదా. లైట్ గా వేగితే బాగుంటుంది. సో మేము కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే ఓకే అండి, ఇక్కడ వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ఇంట్లోకి దోమలు ఎక్కువగా రాకుండా ఉండాలంటే ఉల్లిపాయ తొక్కల్ని ట్యూబ్ లైట్ దగ్గర కానీ బల్బ్ దగ్గర కానీ వేలాడి తీసినట్లయితే దోమలు ఇంట్లోకి చేరకుండా ఉంటాయి. ఓకే, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? వేగిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అండి. సో ఆ పులుపు అనేది మనం రైస్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకుంటే సరిపోతుందేమో కదా. అవునండి. సో
సో క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం చిగురు తీసుకుంటే చింత చిగురు బాగుంటుంది. ఓకే ఓకే, ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. సో కొంచెం ఆ రైస్ కూడా ఈ పులుపు బాగా పట్టేస్తుంది. సో జనరల్గా మన పులిహోర అంటే రైస్లోకి తాలింపు వేసేసుకుని కలిపేసుకుంటాం కదా. అవునండి. సో ఇక్కడ ఆ పులుపు పట్టడానికి ఒకసారి స్టవ్ మీద ఉంచితే బెటర్ ఏమో. సరిపోతుంది కొంచెం. ఓకేనా రాజు గారు? ఓకే అండి, అయిపోయింది. ప్లేట్ ఇస్తారా? సో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు. సో సర్వ్ చేసుకున్నప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసేసి జీడిపప్పు కూడా తినేస్తే బాగుంటుంది. మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. పల్లీలు ఎలాగో లేవు కదా. ఎస్ అండి. ఓకే ఓకే, మరి వేడివేడిగా చింత చిగురు పులిహోర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. చింత చిగురు పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, చింత చిగురు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు పులిహోర రెడీ.